చెప్పు. ఇప్పుడు మనకు వచ్చే ఏ సమస్య అయినా కానివ్వండి, ఎట్లా అంటే ఎంతవరకు మెడిసిన్ వాడాలి, ఎంతవరకు వాడకూడదు, ఎంతవరకు తగ్గించుకోగలుగుతాం అనేది ఇక్కడ మనం ఈ న్యాచురోపతి ట్రీట్మెంట్స్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ట్రీట్మెంట్స్ వచ్చేటప్పటికి మనకి స్టీమ్ బాత్ వస్తుంది, మసాజ్ థెరపీ, అక్యుపంక్చర్, ఫిజియోథెరపీ, యోగా థెరపీ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. అండ్ ఇక్కడికి వచ్చే పేషెంట్స్ ఎట్లాంటివి తగ్గించుకోగలుగుతారు అంటే ఇనీషియల్ స్టేజెస్లో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిన బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, నడు నొప్పి, మెడ నొప్పి అండ్ సైకలాజికల్గా కావచ్చు, ఎటువంటి సమస్యలకైనా న్యాచురల్గా ఎట్లా తగ్గించుకోవాలనేది ఇక్కడ ట్రీట్మెంట్ అన్నమాట. అండ్ మెడిసిన్స్, ఇంగ్లీష్ మందులు, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, వాటన్నిటిని కౌన్సిలింగ్ చేయడం ఇక్కడ డాక్టర్గా ఉన్న నా వృత్తి. మీరు ఎటువంటి జబ్బుని ఎంతవరకు తగ్గించగలుగుతారు? అండ్ ఎటువంటి జబ్బుల్ని ఎంతవరకు తగ్గించగలుగుతాము అనేది ఏంటంటే, ఇప్పుడు బీపీ, షుగర్ ఉంది అండ్ వాటిని కంట్రోల్ చేయగలుగుతాం. ఫస్ట్ ఆ కంట్రోల్ చేసి దాన్ని మీరు మెయింటైన్ చేసుకోగలరు. దానికి ఏం చేయాలనేది కూడా ట్రీట్మెంట్ అయిపోయే లాస్ట్లో వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, ఇవి అన్నీ చెప్పి వాళ్ళకి పంపిస్తాం. అండ్ ప్రతిసారి వాళ్ళని రివ్యూ అంటాం. అంటే ఫోన్ చేసి ఎట్లా ఉన్నారు, ఏంటి, పాటిస్తున్నారా లేదా అనేది చేయడం జరుగుతుంది. ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎన్ని సెటప్లో సెట్ అవుతాయి? అది ఇన్ని సిట్టింగ్స్ అని చెప్పడానికి అవ్వదు. ఒకరికి 6 డేస్లో అంటే న్యాచురల్గా బాడీని బట్టి ఉంటుంది. కొంతమందికి లోయెస్ట్ ఎంత, హైయెస్ట్ ఎంత, అట్లా లెక్క వేసి చెప్పడానికి అవ్వదు. ఒకరు 2 డేస్ పట్టవచ్చు, 3 డేస్ పట్టవచ్చు, 1 మంత్ పట్టవచ్చు, 10 డేస్లో అయినా తగ్గిపోవచ్చు. మ్యాక్సిమం 10 డేస్. ఓకే. మీ హార్ట్ ఇవి కూడా ఏమైనా చేస్తారా? ఓన్లీ ఇంతవరకేనా బాడీలో? హార్ట్ కాకుండా మిగతా అన్నీ? హార్ట్, థైరాయిడ్ చేస్తాము, సైకలాజికల్గా నిద్రలేమి అంటాం కదా, అంటే నిద్రతో బాధపడే వాళ్ళకి, అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్, స్కిన్ కండిషన్స్ కావచ్చు, ఇట్లాంటి వయసుతో వచ్చిన మార్పులన్నిటికీ ఏం చేయాలి అనేది కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ బ్రెయిన్ ట్యూమర్తో జనం చనిపోతున్నారు. దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా? ఏమి లేదా? బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒక రకంగా ఎమర్జెన్సీ కండిషన్. ఓకేనా. ఆ బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు ఫామ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళకు ఉండే హ్యాబిట్స్ వల్ల కావచ్చు, సిగరెట్ తాగటం వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, అండ్ కొంతమందికి ఫ్యామిలీ పరంగా కూడా రన్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటివి ఎక్కువగా స్ట్రెయిన్ అయినా, అంటే మెంటల్గా స్ట్రెయిన్ అయినా కానీ, ఏదైనా దెబ్బ తగిలినా, ఇట్లాంటి ఇన్ఫెక్షన్ అయినప్పుడు, ఇట్లాంటి వాటిలో ఆ ట్యూమర్ అనేది ఫామ్ అవడం, ఇన్ఫెక్షన్ అనేది అవ్వడం జరుగుతుంది. మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది. ఓకేనా. అండ్ ఆ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే అంతవరకు, అంటే బ్రెయిన్ ట్యూమర్ అయ్యేంత వరకు